హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకట్రాములు. సిపి గెట్ 2024 నోటిఫికేషన్కు సంబంధించినటువంటి ఫేజ్ 1 రిజిస్ట్రేషన్, అట్లాగే ర్యాంక్ కార్డుకు సంబంధించినటువంటి డౌన్లోడ్ డీటెయిల్స్ వచ్చినాయి కదా మీ అందరికీ. కాబట్టి రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అట్లాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్కు కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏముంటాయి, అట్లాగే మీకు వేరియస్ డౌట్స్ ఉంటాయి కదా. మా కట్ ఆఫ్కి ఏ కాలేజీలో వస్తుంది, ఏ ర్యాంక్కి ఏ క్యాంపస్ వస్తుంది, అట్లాగే హాస్టల్స్ ఎక్కడ ఉంటాయి, అసలుకి సిపి గేట్ రాయలేని వారి పరిస్థితి ఏంటి, డాక్యుమెంట్లలో ప్రొవిజనల్ ఎట్లా వస్తుంది, మైగ్రేషన్ ఎట్లా వస్తుంది, అట్లాగే క్యాంపస్లలో ఎట్లా ఉంటుంది, ఏ కోర్సు ఎక్కువ డిమాండ్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో, ఈ అన్ని ఎంటైర్ టాపిక్లకు సంబంధించి చాలా మంచి ప్రజెంటేషన్తో ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోకి సంబంధించి మీరు మధ్యలోకి చూసిన తర్వాత మీకు నచ్చుతుంది, అప్పుడు లైక్ చేయండి. పూర్తిగా చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి. ఇక మీకు దీనికి సంబంధించినటువంటి చూస్తే మీరు గూగుల్లో సిపి గెట్ అని సెర్చ్ చేయండి. మొదట సిపి గెట్ అని సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సిపి గెట్కి సంబంధించి ఈ సిపి గెట్ ఇట్లా ఓపెన్ అవుతుంది కదా. ఈ ఇంటర్ఫేస్లో మీకు ఏ డౌట్ వచ్చినా సరే నేను ఈ ఎంటైర్ టాపిక్ చెప్తా కదా. ఇందులో ఏ డౌట్ వచ్చినా దానికి సంబంధించి మీరు కింద కామెంట్ పెట్టండి. మీరు అఫీషియల్గా తెలుసుకోవాలనుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్తో తెలుసుకోండి. ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ లేదా ఈ ఈమెయిల్ అడ్రస్తో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే కంప్లీట్గా మీకు సపరేట్గా ఏదైనా డౌట్ ఉంటే మాత్రమే అట్లా చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక మిగిలినవి నేను యాజ్ యూజువల్గా ఈజీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక మొదట మీ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్స్, ఇందులో హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, అట్లాగే డేట్ ఆఫ్ బర్త్. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎవరైనా మర్చిపోయి, హాల్ టికెట్ నెంబర్ ఎవరైనా మర్చిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేయండి, దీనికి ముందుగా ఉండేటటువంటి ఏదైతే ఇది ఉంది కదా, దీనికి సంబంధించినటువంటి డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఉంది కదా, దీంతో డౌన్లోడ్ ముందుగా చేసుకొని రిజిస్ట్రేషన్ నెంబర్ మీద ఏదో ఉన్నట్టు కదా, డేట్ ఆఫ్ బర్త్, ఎగ్జామ్ పేపర్, ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించినటువంటి ఈ డీటెయిల్స్ కొడితే హాల్ టికెట్ వస్తుంది. హాల్ టికెట్ చేత మీరు ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి. చాలామందికి ఇట్లా 1 నుంచి 2000, 2500, 3000 ఇట్లా ర్యాంక్ కార్డు వచ్చింది కదా. ప్రతి ఒక్కరికి క్యాంపస్ ఎట్లా ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది అనేటటువంటి ఎంటైర్ టాపిక్ల గురించి చర్చిద్దాం. ఇక దీనికి సంబంధించినటువంటి టాపిక్లు చూసుకున్నట్లయితే సిపి గెట్కి సంబంధించి చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ర్యాంక్ కార్డ్ వచ్చింది, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నుంచి ఉంటుంది కాబట్టి ఈ స్టెప్స్ ఫాలో కావాలి. రిజిస్ట్రేషను, అట్లాగే మీకంటూ ఒక లాగిన్ క్రియేట్ చేసుకోవాలి. ఈమెయిల్, ఫోన్ నెంబర్ని యూజ్ చేసి ఒక లాగిన్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. లాగిన్ క్రియేట్ చేసుకొని దాంట్లో కొంత ఫీజు కట్టాలి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే అంటే ఒక 500 to 600 మధ్యలో, ఓసీ జనరల్ వాళ్ళందరికీ ఒక 700 to 800 మధ్యలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే అప్లికేషన్ ఫీజు బయట ఇంటర్నెట్ సెంటర్లో కలిపి ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఒక 650 వరకు, ఈ జనరల్ వాళ్ళందరికీ ఒక 850, 900 వరకు ఉంటుంది అనమాట. అట్లాగే అప్లోడ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని ఉంటుంది. అందులో ఏ సర్టిఫికేట్ కావాలనో కూడా నేను ఈ వీడియోలో చెప్తా. అట్లాగే ప్రిలిమినరీ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనే దాని గురించి, వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ ఫేజ్, అట్లాగే సెకండ్ ఫేజ్, అట్లాగే థర్డ్ ఫేజ్, అట్లాగే స్పెషల్ ఫేజ్, ఈ అన్ని ఫేజ్లకు సంబంధించి ఎట్లా ఉంటుంది ప్రాసెస్, సీట్ అలాట్మెంట్, వీటి వరకు మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ వరకు మీరు చేసేటటువంటి పని, సీట్ అలాట్మెంట్, అట్లాగే డౌన్లోడ్ జాయినింగ్ రిపోర్ట్ అనేటటువంటిది, ఇవన్నీ వాళ్ళు చేసేటటువంటి పనులు. ఇందులో మీరు ఇది డౌన్లోడ్ చేసుకునాలి. అలౌట్ అయినటువంటి మీ కాలేజీకి ఈ ఒరిజినల్ సర్టిఫికేటు, అట్లాగే పేమెంట్ చలాన్ని తీసుకొని రిపోర్టింగ్కి వెళ్ళాలన్నమాట. అక్కడ వెరిఫికేషన్ అలౌటెడ్ కాలేజ్లో జరుగుతుంది. జరిగిన తర్వాత అలాట్మెంట్ కాలేజీల్లో మనకు ఒక రిసీవ్ చేసుకుంటాం మనం కాలేజీలో జాయిన్ అయినట్లు. అక్కడ మనం టీసీ, ప్రొవిజనల్, కన్సాలిడేటెడ్ మెమో అట్లా ఇస్తామన్నమాట. వాళ్ళు ఒకటే రోజులో జరుగుతుంది. ఈ ప్రాసెస్లు అన్నీ ఒకటే రోజులో జరుగుతాయి అన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఈ రిజిస్ట్రేషన్ అనేటటువంటిది ఈ అన్నిటికి సంబంధించినటువంటి ఇది ఎంటైర్గా మనం డేట్లు కూడా చర్చించుకున్నట్లయితే చూడండి. మొదట రిజిస్ట్రేషన్ అనేటటువంటిది ఆగస్టు 12 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఆగస్టు 12 నుంచి 21 వరకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ లాగిన్ అయ్యి దీంట్లో రిజిస్ట్రేషన్ అవుతుందన్నమాట. దాంట్లో
మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఈ పేమెంట్ అనేటటువంటిది ఫీజ్ పేమెంట్ అనేటటువంటిది 650 850 ఇది ఇంత ఉంటుంది కదా, దానికి సంబంధించింది ఉంటుంది. అట్లాగే మీకు ఉండేటటువంటి ఈమెయిల్ సపోర్ట్ అవన్నీ ఇక్కడ అప్లోడ్ ఈ రిజిస్ట్రేషన్లోనే ఈ సర్టిఫికేట్లను అప్లోడ్ చేయాలి. ఇక నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ అనేటటువంటివి ఆగస్టు 27 నుంచి ఆగస్టు 30 వరకు వస్తుంది అనమాట. 4 రోజుల టైం ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ ఎడిట్ చేసుకోవడానికి అంటే ప్రిఫరెన్స్ మీరు ఒక ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్, అట్లాగే కాకతీయ యూనివర్సిటీ సెకండ్, లేదంటే అఫిలియేటెడ్ కాలేజీలలో ఫస్ట్ ఏది సెకండ్ ఏది ఇట్లా పెట్టుకుంటాం అనమాట. దాని తర్వాత ఫస్ట్ ఫేజ్ ప్రొవిజనల్ అలాటెడ్ ఆఫ్ క్యాండిడేట్స్ అని చెప్పి సెప్టెంబర్ 4 తారీఖు రోజు డిసిప్లే అవుతాయి అనమాట. ఫస్ట్ ఫేజ్కు సంబంధించి మీకు ఏది వచ్చిందని చెప్పి దాని తర్వాత రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళాలన్నమాట. రిపోర్టింగ్ అట్లాగే ఫస్ట్ ఫేజ్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సీట్ అలాట్మెంట్ అనేటటువంటిది ఎప్పుడు కనిపిస్తుంది అంటే సెప్టెంబర్ 4 తారీఖు రోజు కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఎప్పుడు చేసుకోవాలని అంటే ఆగస్టు 12 నుంచి 21 వరకు చేసుకోవాలన్నమాట. ఇక నెక్స్ట్ ఈ డీటెయిల్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే మీరు ఇవన్నిటిని ఎక్కడ చేయాలి, ఉస్మానియా AC.in అనేటటువంటి వెబ్సైట్ కావచ్చు, ఉస్మానియా admissions.com అని కావచ్చు, www.cpget.tschec.ac.in అనేటటువంటి ఈ వెబ్సైట్లోనైనా చేసుకోవచ్చు. ఈ అన్నిటికీ సిపి గెట్ని నిర్వహించేటటువంటిది ఉస్మానియా యూనివర్సిటీ అనమాట. ఇక పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్ అనేటటువంటి అంటే మీరు ఎన్ని కాలేజీలలో అంటే ఎన్ని కాలేజీలు ఉంటాయి చూడండి, ఆ కాలేజీలు అన్ని అఫిలియేటెడ్ కాలేజీలు ఉంటాయి. ఆ కాలేజీలను నిర్వహించే యూనివర్సిటీలు తెలంగాణలో ఎన్ని ఉన్నాయంటే ఒక 8 కాలేజీలు ఉన్నాయి. ఆ 8 కాలేజీలు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన, జవహర్లాల్ నెహ్రూ, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం అంటే ఇది కోటి ఉమెన్స్ కాలేజ్ అనేటటువంటి కాలేజ్ అనమాట. ఇది JNTU కాలేజ్ అనమాట. నార్మల్గా డిగ్రీ ఉన్నటువంటి ఈ 6 యూనివర్సిటీలు, దాంతోపాటు ఈ కోటి ఉమెన్స్ కాలేజ్ వీటికి సంబంధించి అఫిలియేటెడ్గా ఉండేటటువంటి గవర్నమెంట్ అటానమస్ కాలేజీలు కూడా ఉంటాయన్నమాట. మీకు ఏ ర్యాంక్ వచ్చినా అని కూడా ఇబ్బంది పడకండి. నేను ఈ వీడియోలోనే ఏ ర్యాంక్ వస్తానంటే మీకు ఎట్లా పరిస్థితి అనేటటువంటిది చర్చిస్తాను. మొదట మీకు రిజిస్ట్రేషన్ కోసం మీకు డాక్యుమెంట్స్ కావాలి. ఇక్కడ ఆధారు, ఈమెయిల్, ర్యాంక్ కార్డు వీటికి సంబంధించి ప్రైమరీగా ఉండేటటువంటి ఇవన్నమాట. ఇక్కడ ఈమెయిల్ అప్పుడు మీ ఫోన్ నెంబరు, ఈ ఈమెయిల్కి ఒక ఓటీపీ, మొబైల్కి ఒక ఓటీపీ, ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది అనమాట. రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఆగస్టు 12 నుంచి 21 వరకు. అట్లాగే మీకు కావాల్సినటువంటి సర్టిఫికెట్లలో SSC మెమో బోనోఫైడ్ అనమాట. ఈ మెమో బోనోఫైడ్లలో బోనోఫైడ్ ఒక 7 ఇయర్స్ ఉంటేనంటే సరిపోతుంది. 7 ఇయర్స్ ఎక్కడ ఏ డిస్టిక్లో చదివిందని చదివి ఆ డీటెయిల్స్ ఉంటే సరిపోతుంది. ఇక ఇంటర్ ఆర్ డిప్లొమా మీరు పాలిటెక్నిక్ చేసినా ఇంటర్ చేసినా ఆ మెమోస్ ఉండాలన్నమాట. మెమో ఉండాలి, బోనోఫైడ్ ఉండాలి, సరిపోతుంది. ఇక డిగ్రీకి సంబంధించి ఇక్కడ డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మొదట మెమో ఇయర్ వైజ్గా చదివిన వాళ్ళకైతేనంటే మెమోస్, ఆల్ మెమోస్ కావాలి. లేదు సెమిస్టర్ వైజ్గా చదివినంటే 2016 తర్వాత చదివినటువంటి వాళ్ళకు కన్సాలిడేటెడ్ మెమొరాండమ్ మార్క్షీట్ అనేటటువంటిది కావాలన్నమాట. దీని తర్వాత నార్మల్గా అందరు మనం కొత్త కాలేజీలో జాయిన్ అవుతున్నామంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ కావాలి, బోనోఫైడ్ కావాలి. డిగ్రీ అయిపోగానే మనకు డిగ్రీ కాలేజ్ వాళ్ళు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేటటువంటిది ఇస్తారనమాట. అట్లాగే డిగ్రీ ఆల్రెడీ అయిపోయిన తర్వాత బీఈడి, బీపేడ్ లేదంటే MBA లాంటివి ఏదో ఒకటి డిఫరెంట్ కోర్సు చేసి తర్వాత మళ్ళీ పీజీలోకి వచ్చి ఏదో MAనో MScనో చేయాలని అనుకుంటున్నాను అనుకో, అతనికి అదర్ కోర్సు సర్టిఫికేట్స్ కావాలన్నమాట. అంటే డిగ్రీ మెమో, బోనోఫైడ్, ప్రొవిజనల్తో పాటు ఆ కోర్సుకు సంబంధించినటువంటి మెమో, మళ్ళీ ప్రొవిజనల్, మళ్ళీ టీసీ కావాలన్నమాట. ఇప్పుడు డిగ్రీ టీసీ అవసరం లేదు, ఇక్కడ ఉంటుంది కదా ఆల్రెడీ నెక్స్ట్ కోర్సు చేసినావు కాబట్టి అది ఉంటుంది. ఇక క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేసుకోండి. క్యాస్ట్ అనేటటువంటిది మీది ఏది ఉన్నా సరే, లాస్ట్ ఎప్పటి నుంచి ఉన్నా సరే, కానీ కొత్త డిస్టిక్ల ప్రకారం ఉంటేనంటే సరిపోతుంది. ఇన్కమ్ అనేటటువంటిది 2024 ఉండాలి. EWS కోటా కూడా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఓసీ క్యాండిడేట్స్ ఎవరైనా ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు ఉంటారో వాళ్ళు EWS సర్టిఫికేట్ ఉండి మీకు ఒక 2000 పైచీలకు ర్యాంక్ ఉన్నా సరే మీకు ఉస్మానియా యూనివర్సిటీ కూడా క్యాంపస్ కాలేజ్ వస్తుంది. అట్లాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, అట్లాగే ANCC సీట్ సర్టిఫికేట్, అటువంటి ఏవైనా జనరల్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ కోటా, డిఫరెంట్ సర్టిఫికేట్స్ ఉంటే వాటిని కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీకు వెరిఫై చేస్తారు. దానివల్ల కూడా
మీకు కోటాలలో మీకు ఒక 3000 ర్యాంక్ వరకు ఉన్నా సరే ఆటోనమస్ కాలేజీలు క్యాంపస్ కాలేజీలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇవి జాయినింగ్కి కావాల్సినటువంటి సర్టిఫికెట్స్. అట్లాగే మైగ్రేషన్ సర్టిఫికేట్, గ్యాప్ సర్టిఫికేట్ అనేటటువంటిది అంటే ఇది రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటిది. ఇక ఈ వీటితో పాటు ప్లస్ జాయినింగ్కు ఈ సర్టిఫికేట్ కూడా కావాలి. రిజిస్ట్రేషన్ది ప్లస్ జాయినింగ్కి కావాల్సినటువంటి మైగ్రేషన్ సర్టిఫికేట్, గ్యాప్ సర్టిఫికేట్. గ్యాప్ సర్టిఫికేట్ అంటే మీ మండలంలోనే మీ సేవలో ఒక సర్టిఫికేట్ తీసుకొని దాని మీద సిగ్నేచర్లు తీసుకొని ఆ గ్యాప్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి సిగ్నేచర్లు వేసుకొని స్టాంపులు వేసుకొని వస్తే సరిపోతుంది. మండల ఆఫీస్, పోలీస్ స్టేషన్ అట్లాంటివి ఉంటాయి అనుకుంటా. అట్లాగే మైగ్రేషన్కి సంబంధించి మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేటటువంటిది ఎట్లా పొందాలంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీలో చదివినరు డిగ్రీ, ఇప్పుడు మీకు కాకతీయ క్యాంపస్లో సీట్ వస్తుంది అనుకుందాం. వెబ్ ఆప్షన్స్ తర్వాత డిసిప్లే అవుతాయి కదా సెప్టెంబర్లో. అప్పుడు ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఇక్కడ ఉస్మానియాలో ఓయూలో చదివి కాకతీయలో పీజీ చేయాలనుకుంటున్నారు కాబట్టి మీకు మైగ్రేషన్ కావాలి. అంటే మైగ్రేట్ అవుతున్నారు, ఈ యూనివర్సిటీ నుంచి ఈ యూనివర్సిటీకి మైగ్రేట్ అవుతున్నారు. అంటే ఈ మొదట చదివినటువంటి ఈ యూనివర్సిటీలో మీరు 245 రూపాయలు అట్లా ఉంటుంది మీ సేవలో. అంటే మీ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వద్ద ఒక చలాన్ ఉంటుంది. 245 రూపాయలు ఉంటుంది పాలమూరు యూనివర్సిటీ వాళ్ళకి నాకు తెలిసి. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకు ఒక 300 ఉంది అనుకుందాం. అక్కడ 300 రూపాయలు కడితేనంటే మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, ఒక రోజులో జరిగేటటువంటిదే. కొంచెం ఇబ్బంది పెడితే 2 రోజులు, ఎక్కువ మంది వెళ్తేనంటే 2 రోజులు అవుతుంది. ఎవరు లేనప్పుడు వెళ్తేనంటే 1 రోజులు అవుతుంది. ఇప్పుడు చాలా తక్కువ మంది వెళ్తారు కాబట్టి ఇప్పుడే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనమాట. ఇక నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ క్వశ్చన్స్ కన్నా ముందు మీకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సిపి గెట్కు సంబంధించినటువంటి డీటెయిల్స్లో ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సిపి గెట్ పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్ మీకు ఇంతకుముందు చెప్పిన కదా, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ, అట్లాగే తెలంగాణ నిజామాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ, పాలమూరు, వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. ఈ పార్టిసిపేటింగ్ యూనివర్సిటీ కింద అసలు కాలేజీలో ఏమేమి ఉన్నాయనేది మీకు లిస్టు తెలవాలి కదా. కాబట్టి ఈ 8 యూనివర్సిటీల కింద ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కింద చూద్దాం. చూస్తేనంటే మీకు ఏదేది ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీ కింద ఎక్కడెక్కడ ఉందా అని చెప్పి చూడడానికి ప్రయత్నం చేయండి. ఓయూ క్యాంపస్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, అట్లాగే అఫిలియేటెడ్ కాలేజీలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి మీరు ఏ యూనివర్సిటీ కింద చదవాలనుకుంటున్నారో దానికి సంబంధించి అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీరు ఈ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. అట్లాగే కాకతీయకు సంబంధించినవి కూడా ఉంటాయన్నమాట, చూడడానికి ప్రయత్నం చేయండి. ఇందులో ఈ పేమెంట్ కోటాలో ఉండేటటువంటి, సెల్ఫ్ ఫైనాన్స్గా ఉండేటటువంటి, ఇక్కడ చూడండి రెగ్యులర్గా ఉండేటటువంటి, ఇట్లా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ఎక్కువ మీకు ఎక్కడ సీట్ వస్తుంది, ఏం పరిస్థితి అనేటటువంటిది చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. దీనికి తర్వాత నెక్స్ట్ మీ క్వశ్చన్స్ ఉంటాయి కదా. మీకు ర్యాంక్ కార్డ్ వచ్చింది, ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత మీ కోర్సు చేయడానికి మీకు ఏ కాలేజీలు బెస్ట్ అని చెప్తే మొదట క్యాంపస్ కాలేజీలే బెస్ట్ అండి. చాలా సింపుల్గా మీకు తక్కువ పేమెంట్లో అయిపోతుంది. ఇక 2 క్యాంపస్ కాలేజీలు రాలేవు. క్యాంపస్ కాలేజీలు రాకపోతే యూనివర్సిటీకి సబ్ క్యాంపస్ కాలేజీలు ఉంటాయి. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఉందంటే దానికి నిజాం కాలేజ్ సబ్ క్యాంపస్ కాలేజ్ అనమాట. అట్లా ఆ సబ్ క్యాంపస్ కాలేజీలో అయినా సేమ్ ప్రాసెస్ ఉంటుంది, సేమ్ అమౌంట్ గంతనే ఉంటుంది, పెద్ద తేడా ఉండదు. అప్పుడు కూడా రాలేదనుకో, మీకు ఒక 3000 ర్యాంక్ వరకు వచ్చిందనుకోండి, అప్పుడు వాళ్ళు కేవలం గవర్నమెంట్ అటానమస్ కాలేజీలు ఉంటాయి. ఇప్పుడు మీలో చాలామంది గవర్నమెంట్ అటానమస్ కాలేజీల నుంచే వచ్చింటారు. తెలంగాణ రాష్ట్రంలో SRBGNR కావచ్చు, MVS అటానమస్ కాలేజ్ కావచ్చు, సిటీ కాలేజ్ కావచ్చు, తారా కావచ్చు, గిరిరాజ్ కావచ్చు, వీటన్నిటిలో డిగ్రీ అండ్ పీజీ ఉంటుంది. కాబట్టి వాటిల్లో చేస్తే తక్కువ ఫీజు అవుతుంది. గవర్నమెంట్ పరిధిలో చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ TGCP గేట్ రాసి పీజీ తెలంగాణ యూనివర్సిటీలలో అంటే తెలంగాణ రాష్ట్రంలోని 8 యూనివర్సిటీలు, ఉస్మానియా యూనివర్సిటీ లాంటి పెద్ద యూనివర్సిటీల్లో చదవడానికి వేరే రాష్ట్రం వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తుంటారు. అట్లాగని భయపడాల్సినటువంటి పని లేదు. ఈ సిపి గేట్ రాసినటువంటి వాళ్ళందరూ కూడా పీజీ చేస్తారనేటటువంటి నమ్మకం లేదు. ఎందుకంటే వానికి ర్యాంక్ కార్డ్ మంచిగా రాకపోతుందంటే వేరే ఐసెట్టో లేదంటే ఎడ్సెట్టో రాసి అక్కడ సైడ్ వెళ్ళడానికి ఆస్కారము ఉంటుంది. ఇక మీకు ఉండేటటువంటి డౌట్లకు సంబంధించి చూస్తే ఏ ర్యాంకుకి ఏ కాలేజీలు వస్తాయి అనేటటువంటిది చూస్తే నార్మల్గా 1500 ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకు ఉస్మానియా యూనివర్సిటీ లేదా కాకతీయ యూనివర్సిటీలలో పెద్ద కాలేజీలలో వస్తాయి. ఇవి చాలా పెద్ద యూనివర్సిటీలు, పెద్ద క్యాంపస్లు, ఎక్కువ మంది చూజ్ చేసుకునేటటువంటి కాలేజీలు. వీటికి ఎక్కువ ఏదైతే జాబ్ డ్రైవ్స్ ఉండడం కానీ కాలేజీల్లోనే
వాళ్ళు సెకండ్ ఇయర్లోకి రాగానే ఎక్కడనో ఒక యూనివర్సిటీల్లో జాబ్ డ్రైవ్ నిర్వహించి, అంటే ఏదో ఒక క్యాంపస్లో నిర్వహించి, ఉస్మానియా, కాకతీయ, పాలమూరు ఇట్లా నిర్వహిస్తుంటారు కదా. అందులో ఫస్ట్ ఉస్మానియా, కాకతీయల్లో ఎక్కువ చూస్తుంటారు. అక్కడ ఎట్లా ఉంటుంది పరిస్థితి అంటే ప్రైవేట్ కంపెనీలు అట్లాంటివి వచ్చి మీకు జాబ్ డ్రైవ్లు అట్లాంటివి ఉండి ప్లేస్మెంట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి 1500 ర్యాంక్ ఉండేటటువంటి వాళ్ళకు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులోనూ ఎస్సీ ఎస్టీ అయ్యేటటువంటి వాళ్ళకు అట్లాగే ఈడబ్ల్యూఎస్ కోటా ఉండేటటువంటి వాళ్ళకు చాలా సింపుల్గానే వస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీకి మటుకు ఒక 1000 ర్యాంక్ ఉండేటటువంటి వాళ్ళకు అందులో ఇప్పుడు ఎంఏ, ఎంఎస్సి, ఎంఈడి, ఎంపీడి, ఎంబీఏ ఇట్లా ఉంటుంది ప్రాసెస్. అందులో ఎంఏలో ఒక రకంగా ఉండొచ్చు, ఎంఎస్సిలో ఒక రకంగా ఉండొచ్చు, ఎంఈడిలో, ఎంపీడీలో ఇట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్ చేంజ్ అవుతున్న కొద్దీ డిఫరెంట్గా ఉంటుంది. అందులో ర్యాంకుని బట్టి ఎక్కువ మంది చూజ్ చేసుకుంటున్నారా, ఎక్కువ మంది చూజ్ చేసుకుంటలేరా అనేటటువంటి అందరు కూడా సిపి గెట్ రాసి పీజీలలోకే జాయిన్ గారు కదా. కొంతమంది ఎడ్సెట్ రాసి బీఈడీలోకి పోతారు, కొంతమంది బీపీఎడ్లోకి పోతారు, ఇంకొంతమంది ఏదైనా ఐసెట్ రాసి ఎంబీఏ, ఎంసీఏ లాంటి వాటికి పోతారు. ఇట్లా ప్రతిదానికి పోతుంటారు. కాబట్టి డిఫరెంట్ చదివే వాళ్ళందరి కోసం ఈ ర్యాంకులు అనేటటువంటి 2000 వరకు ఉంటే పెద్ద ప్రభావితం ఏం చేయదు. క్యాంపస్ కాలేజీలు ఎట్లాగా వస్తాయి. ఉస్మానియా రాకపోతే ఏముంది, శాతవాహననో, కాకతీయనో, తెలంగాణనో, మహాత్మా గాంధీ, పాలమూరు ఇట్లాంటివి వస్తాయి. ఇప్పుడు పాలమూరు, శాతవాహన, తెలంగాణ యూనివర్సిటీల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 2500 వరకు ర్యాంక్ ఉన్నా సరే ఖచ్చితంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ అందులోనూ గర్ల్స్ అయితేనంటే వాళ్ళకి ఈజీగా రావడానికి 3000 ర్యాంక్ ఉన్నా సరే వస్తుంది. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ గురించి మాట్లాడితే వీళ్ళకు కూడా చాలా సింపుల్గానే 3000 ర్యాంక్ వరకు ఉంటే వస్తుంది. ఇందులో ఇన్కమ్ క్యాస్ట్ అనేటటువంటిది ప్రభావితం చేస్తుంది. ఇందులో ఎందుకంటే ఇన్కమ్ క్యాస్ట్ వల్ల ఇన్కమ్ వల్ల ఎకనామికల్గా వీక్ ఉన్నారా ఇవన్నీ కానీ, క్యాస్ట్ వల్ల వీళ్ళు ఏ క్యాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పి ఇట్లా ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, రిజిస్ట్రేషన్ ఫీజు అనేటటువంటిది ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు చెప్పినాను కదా 500 to 650 మధ్యలో, అట్లాగే జనరల్ వాళ్ళకు ఏదైతే 850 వరకు ఉంటుందని. జాయినింగ్ ఫీజు అనేటటువంటిది మీరు ఫేజ్ 1లో జాయిన్ అవుతానంటే ప్రైవేట్ కాలేజీలు అట్లా ఉంటేనంటే జాయినింగ్ ఫీ కట్టి జాయిన్ కావాల్సి వస్తుంది. మీరు ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనంటే మీకు కాలేజీలు గవర్నమెంట్ మీరు అనుకున్నవి రాకపోతే ఫేజ్ 2లో మీరు రిజిస్ట్రేషన్ ఫీజు మళ్ళీ కట్టాల్సిన పని లేదు, మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాల్సినటువంటి పని లేదు. వెబ్ ఆప్షన్లు డైరెక్ట్ పెట్టుకోవడం, వెబ్ ఆప్షన్లు ఎడిట్ చేసుకోవడం, వెబ్ ఆప్షన్లు డిస్ప్లే కావడం, వెబ్ ఆప్షన్లకు సంబంధించినటువంటి రిపోర్టు అలాట్మెంట్ని డౌన్లోడ్ చేసుకొని మీకు వచ్చినటువంటి కాలేజీలో జాయిన్ కావడం, జాయిన్ అయినటువంటి కాలేజీ నుంచి జాయినింగ్ ఆర్డర్ కాపీని తీసుకోవడం, ఇది ప్రాసెస్ అనమాట. ఇక మైగ్రేషన్ సర్టిఫికేట్, గ్యాప్ సర్టిఫికేట్లు ఎట్లా పొందాలి అంటే మైగ్రేషన్ని యూనివర్సిటీల్లో పొందాలి, గ్యాప్ సర్టిఫికేట్ని మీ మండల్లో మీ పరిధిలో పొందాలన్నమాట. ఇక హాస్టల్స్ విషయానికి వస్తే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సపరేట్ పోర్టల్ ఉంటుంది, అంటే ఆన్లైన్లోనే పోర్టల్ ఉంటుంది. ఇక మిగతా యూనివర్సిటీల్లో బీసీ హాస్టళ్ళు, క్యాంపస్ కాలేజీలకైతే అక్కడనే ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. ప్రైవేట్ కాలేజీలలో చదివే వాళ్ళకు కూడా మీకు హాస్టల్స్ కావాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్ ఇట్లాంటివి చూజ్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ సిపి గేట్ రాయలేని వారి క్వాలిఫైడ్ కాని వారి పరిస్థితి ఏంటి అంటే ఎస్సీ ఎస్టీలకు నో క్వాలిఫైడ్ మార్క్స్, అట్లాగే మిగతా వాళ్ళకు 25 మార్క్స్ అట్లా ఉన్నాయి కదా, వాళ్ళు రాయలేనటువంటి వాళ్ళు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ కావాలన్నమాట. లేదా ఇయర్ వేస్ట్ కాకూడదు అనుకుంటే మీరు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 1 year కోర్సులు ఉంటాయి, ఆ కోర్సులు చేసుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సిపి గేట్ రాసి అట్లా కూడా జాయిన్ కావచ్చు. సిపి గేట్ రాయకుండా మేనేజ్మెంట్ కోటాలో చదువుకోవాలి ప్రైవేట్ కాలేజీలో అనుకుంటే మీకు అన్నిటితో కలిపి 80,000 నుంచి ₹1,00,000 వరకు అమౌంట్ అవుతుంది, గుర్తుంచుకోండి. కాబట్టి ప్రయత్నం చేయండి. అది ఎట్లా చేయండి, సిపి గెట్ కాకుండా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లేదా ఏదైనా ఓపెన్ యూనివర్సిటీల కింద 1 year కోర్సులు చేసి 1 year డ్యూరేషన్ని కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ సిపి గెట్ రాసి మళ్ళీ కన్వీనర్ కోటాలో జాయిన్ కాండి. మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయితే చాలా ఎక్కువ డబ్బులు అవుతాయి. ఏ కోర్సుకు ఎక్కువ డిమాండ్ ఉంది అంటే అఫ్ కోర్స్ చెప్పాలంటే కంప్యూటర్కు సంబంధించినటువంటి డాటా సైన్స్, వీటికి సంబంధించి కంప్యూటర్ సైన్స్ వీటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. దాని తర్వాత స్టాటిస్టిక్స్, ఇటువంటి జియోలజీ ఎవరు తీసుకోలేనటువంటి వాటికి బయట ఫ్యూచర్ ఉంటుంది, వాటికి డిమాండ్ కూడా ఉంటుంది. వీళ్ళ ర్యాంకు ఎక్కువ ఉన్నా సరే వాళ్ళకు కాలేజీలలో ఈజీగా రావడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే అంటే ఈ డాటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ వీళ్ళకు తక్కువ ర్యాంక్ ఉంటేనే యూనివర్సిటీ కాలేజీలు వస్తాయి. ఇక కాలేజీల లిస్టుకు సంబంధించి అట్లాగే
ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి డౌట్స్, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఎట్లా వస్తుందని కాలేజీల లిస్టుకు సంబంధించినటువంటిది మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పినా కదా, పార్టిసిపేటింగ్ యూనివర్సిటీ కింద యూనివర్సిటీ వైజ్ కాలేజీల లిస్టు ఉంటుంది అనమాట. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటిది ఈ విధంగా ఎంఏ ప్రతిదీ ఎకనామిక్స్ చూడడానికి ప్రయత్నం చేయండి, ఎంఎస్సి కెమిస్ట్రీ ఇట్లా అన్నిటికి సంబంధించినటువంటిది ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాలేజీల లిస్ట్ అయిపోయింది. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీలో చదివితే ఎట్లా ఉంటుంది ఫ్యూచర్ అంటే, బెస్ట్ కాలేజీ తెలంగాణలో టాప్ 1 కాలేజీ జేఎన్టీయూలోనన్నా ఉస్మానియాలోనన్నా కాకతీయలోనన్నా చదవడానికి ప్రయత్నం చేయండి. ఇది దీనికి సంబంధించినటువంటి సిపి గెట్కి సంబంధించినటువంటి టాపిక్లకు సంబంధించినటువంటి వీడియో. మీకు ఏ డౌట్ వచ్చినా సరే కింద కామెంట్స్ పెట్టండి. దాని తర్వాత మీరు అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో సిపి గెట్కి సంబంధించి దానికి కాంటాక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కోర్సు ఎలిజిబిలిటీలు ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. ఎంఏ అయితే ఏమేమి ఉండాలి, అట్లాగే నెక్స్ట్ చూడండి ఎంఈడి బీఈడి చేయాలని అంటే అవి ఎట్లా ఉండాలి, ఎంఈడి ఎంపీఈడి అనేటటువంటిది, ఎంకామ్ చేయాలంటే ఎట్లా ఉండాలి, ఎనీ గ్రాడ్యుయేషన్ అని చెప్పి కొన్నిటికి ఎంఏ లాంటి వాటికి ఏ కోర్సు చేసినా ఏం ఫరక్ పడదు. ఎంఎస్సి లాంటివి చదవాలంటే ఖచ్చితంగా ఎంఎస్సి బాట్నీ చదవాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా డిగ్రీలో కూడా బాట్నీ ఉండాలి. ఇట్లా వీటికి సంబంధించినటువంటి కోర్సు డీటెయిల్స్ కూడా ఒకసారి తెలుసుకోండి. ఫేజ్ 1కు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ పేమెంట్ కట్టిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ అనేటటువంటివి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చూడండి ఆగస్టు 12 నుంచి ఆగస్టు 21 వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేటటువంటిది ఆగస్టు 27 నుంచి ఆగస్టు 30 తారీఖు వరకు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సెప్టెంబర్ 4 తారీఖు రోజు మీకు ఏదైతే డిస్ప్లే అవుతాయి అన్నమాట, మీ వెబ్ ఆప్షన్స్ అనేటటువంటి డిస్ప్లే అవుతాయి. 30 తారీఖు రోజు మీకు ఎడిటింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే ఆగస్టు 30 రోజు ఎడిటింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు కాలేజీలలో 9 తారీఖు నుంచి జాయిన్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఫేజ్ 1కు సంబంధించినటువంటిది. ఫేజ్ 2లో కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇట్లాగే ఉంటుంది. సైనింగ్ అవుట్. నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ